మొన్న ఎందుకు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. అంటే అప్పుడు అరెస్ట్ వల్ల ఈ రోజున వైసీపీ పార్టీ అంత దిగజారిపోయి ఓటమి కారణం చంద్రబాబు అరెస్ట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాదు సార్. మీకు అర్థం అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. అది సెంట్రల్ ప్రాజెక్ట్. అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల, లేదంటే పవన్ కళ్యాణ్ 3 భార్యలని పదే అనడం వల్లే వైసీపీ ఈ రోజున అగాపాతాలను తొక్కేశారు పవన్ కళ్యాణ్ చెప్పంటారు. ఇవి కాదు, నిజమంటారా? ఇవన్నీ కాదులేండి. ఇవన్నీ అన్నంత మాత్రం అధపాతాల కంటే మరి ముందు కూడా అన్నాం కదా, అప్పుడు అధపాతాల్లోకి వెళ్ళలేకపోయాం. అది కాదు సార్. వీళ్ళు 3 కూటమి ప్రభుత్వాలు కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే, చేసిన మంచి మేము చెప్పుకోలేకపోయాం. ఇది ఒప్పుకోవాల్సిందే. మరి నేను మాట్లాడితే తప్పంటారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎంతో చేశారు. ఆ చేసింది చెప్పుకోలేకపోయారు అంతే తప్ప, దానికి ఓటమి తప్ప. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, కళ్ళబుల్లి మాటలు, ఇలా దొంగ సూపర్ 6 ఇవి ప్రజల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎప్పుడైనా సరే ఒక కొటేషన్ ఉంటుంది సార్, మనకి గుడ్డని ఎప్పుడు తెలియాలి అని అంటే, మనకు వరస్ట్ తగిలిన రోజు బ్యాడ్ కూడా గుడ్డుకు కనిపిస్తుంది. ఇవాళ వరస్ట్ని చూస్తున్నారు వీళ్ళు, ఇవాళ వీళ్ళందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అని. అది ఓట్ ఏదైతే వెళ్ళిపోయిన 10% ఉన్నారు కదా సార్, అది మళ్ళీ మాకు తిరిగి వచ్చిన రోజు వీళ్ళకి మాకు 11 అని వచ్చింది, వీళ్ళకి అది కూడా రాదు. ఈ 10% మళ్ళీ ఇటు టర్న్ అయిందంటే వాళ్ళకి 11 కూడా రాదు. మీరు కావాలంటే చూడండి. మేడం, ఫైనల్గా చెప్పండి, గత 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా అభివృద్ధి చేశారు, క్యాపిటల్ పెడతా ఉన్నారు. అదే ఉత్తరాంధ్రలో వైసీపీ కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి. ఎందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఉత్తరాంధ్ర వాసిగా చెప్పండి. ఉత్తరాంధ్రలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి పేదరిక నిర్మూలన ఇందాక చెప్పానా, అది అసలు ఎక్కువ పర్సెంటేజ్ తగ్గింది కూడా ఉత్తరాంధ్రలోనే. ఉద్దానం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఇంకా ఆయన రాజకీయం లైఫ్ పోయినా ఉన్నా లేకపోయినా కూడా ఉద్దానం చూస్తే అనుకోవాల్సిందే కదా. అక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టారు, అది చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాల్సిందే కదా. కాకపోతే నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ ఫ్లోలో తక్కువ సీట్లు రావడం అనేది వాస్తవం, ఒప్పుకోవాలి. అందులో ప్రతిపక్ష హోదా సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఏమన్నప్పుడు నీకు కోర్టులు ఎలా ఇస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణ. త్రిపుల్ గారిని సభాపతి రాష్ట్రంలో ఒక సీటు తోటి మళ్ళీ రాజ్యాంగాన్ని పుంజుకున్నటువంటి ఇది లేదా మీకు? ఇప్పుడు 21 వచ్చాయి, ఇప్పుడు 21 నుంచి మీరు రాలేదా? రాజకీయంలో ఈ నెంబర్ సిస్టమ్స్ అనేది, అప్ అండ్ డౌన్స్ అనేది చాలా క్వైట్ కామన్ సార్. అదేమి పెద్ద విషయం కూడా కాదు. మీ ఫ్లో అలా ఉనింది, మీరు చేసిన అబద్ధానికి ఫ్లో కొట్టుకొని వెళ్ళింది. పోనివ్వండి, మీకు గెలిపించారు కదా, మేము కూడా కోరుకుంటుంది ఏంటి, పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మక మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు న్యాయం చేయండి జనాలకి. ఎప్పుడు ఇంకా 8 నెలలైనా జగన్ గారు జపం చేస్తున్నారు, మీ నోట్ల నుంచి జగన్ గారి పేరు రాకుండా మీరు రాజకీయం చేయలేకపోతున్నారు, మీ పథకాలలో ఆయన పేరు లేకుండా చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా దాబూస్కి వెళ్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే మేము ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాము అని అంటే, ఆయన జపం చేయలేకుండా వీళ్ళని రాజకీయం చేసుకోమనండి సార్. చాలు, జనాలకి న్యాయం చేయమనండి. కక్ష సాధింపు జనాల మీద వద్దని చెప్పండి. జగన్ గారి మీద ఉన్న కక్ష జనాల మీద తీర్చుకుంటున్నారు ఇవాళ. అది వద్దంటున్నాను నేను. మీకు వేశారు కదా, చేయండి, పరిపాలన చేయండి. మంచిగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు, లేదంటే లేదు కదా. మేడం, ఫైనల్గా చెప్పండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ అంటే ఏం చెప్తారు? ఆయన ఒక చరిత్ర సార్. నిజంగా ఫీర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల చాలా మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చదువుకున్నారు అని అంటే మాత్రం ఆ చరిత్ర కలిగిన ఆ ఒక్కరికే అది చెల్లుబాటు అవుతుంది సార్. దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చరిత్రలో ఉండిపోతారు. ఆయన బిడ్డగానే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది 70% ఆఫ్ పీపుల్ ఆయన మీద ఎంత అభిమానం ఉందో సేమ్ అదే అభిమానం మన జగన్మోహన్ రెడ్డి గారి మీద టర్న్ అయింది తప్ప, అలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కొత్తగా ఒక యంగ్ ఏజ్లో ఒక సీఎం అయినప్పుడు ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు సార్. నిజంగా నేనైతే గర్వంగా చెప్తున్నా, ఇవాళ జనాల్లోకి మేము వెళ్ళగలుగుతాం, ఓడిపోయినా వెళ్ళగలుగుతాం. వీళ్ళని వెళ్ళమనండి, ఉండదంటారు. చేశారు సార్ ఆయన. ఇవాళ ఉన్న కార్యకర్తలు కానీ సోకాల్డ్ లీడర్లు అందరూ కూడా కాలరెగరేసుకునేలాగా ఓడిపోయినా కూడా ఉంచారు అని అంటే
ఆయన చేసినటువంటి మేలు, నవరత్నాలు కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంతా ఆయన చేశారు. అందుకే ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. చంద్రబాబు అంటే ఏం చెప్తారు సింగిల్ లైన్? చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ ఆయన అబద్ధాలకి ఇంకా హద్దులు లేవు సార్. బేసికల్గా ఆయన విజనరీ అడ్మినిస్ట్రేటరు, అది 40 years చరిత్ర, ఇది అంటారు. మా యంగ్ జనరేషన్ ఆయన దగ్గర నుంచి అయితే ఇలా ఉండకూడదని మాత్రం నేర్చుకుంటాం సార్. నారా లోకేష్ గారు, నేను మీకు చెప్పాను కదా, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే, ఈ రెడ్ బుక్కే ఆయన రాజకీయానికి స్వస్తి చెప్పే రోజు తెస్తుంది. ఆయనే చేతులారా తెచ్చుకున్నారని నేనైతే పర్సనల్ గా అనుకుంటున్నాను. భవిష్యత్తులో నారా లోకేష్ సీఎం అవుతారు. మరి వీళ్ళు తాపత్రం అదే కదా సార్. వీళ్ళు ఇప్పటికే డిప్యూటీ సీఎం అనేది కూడా కొంత ప్రపోజల్ చేశారు, హల్చల్ చేశారు. ఏమో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఏమో అవ్వదు, కాముగా ఉండండి అని చెప్పినట్టు నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనే నాకు చేయలేను, ఖజానాలో డబ్బులు లేవు, నాకు చాత అవ్వట్లేదు అని ఆయన చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి లోకేష్ గారికి ఎందుకు ఇస్తారు సార్? ఇస్తే కూడా ఆ నాయకత్వం ఈ కూటమి ఒప్పుకుంటుందని నేనైతే పర్సనల్ గా అనుకోను. నారా లోకేష్ అంటే ఇంకా రాజకీయ పరిజ్ఞానం రావాలి సార్. పరిజ్ఞానం లేని మాటలేవి. రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపులు, ఆ లిస్టులో ఉంటే అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఎంఓఏలు తెస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని చేయట్లేదు, ఇవన్నీ పరిజ్ఞానం లేని మాటలని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి కూడా ఎడ్యుకేషన్ లో ఏం తీసుకొని వస్తున్నారు మీరు? రాగానే ఒక జీవో వేసి తీసేశారు అని అంటే మీ పరిజ్ఞానం ఏంటనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకేం చెప్పగలుగుతాం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ అతి చిన్న వయసులో ఒక సీఎం అయ్యుండి, ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా బయటకు వచ్చాక ఒక 16 నెలలు జైల్లో ఉండి కూడా సింగిల్గా పోటీ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి పార్టీకి ఒక 151 మంది సీట్లను తీసుకొచ్చి, ఏమంటారు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళకి ఎంపీ పదవులు ఇచ్చి, ఇవాళ ఓడిపోయినా కూడా 1,30,00,000 మంది ఓటిని దమ్ముగా ధీటుగా 3 పార్టీలు ఏకమైపోయి ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు నిజంగా ఆయన అంటారు కొన్ని సిచ్యువేషన్లు, నన్ను గుర్తు చేసుకోండి అని. ఆయన్ని మాత్రం గుర్తు చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరైనా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పనట్లేదు సార్. ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా చేయలేదు, లేకపోతే వీళ్ళు చక్కగా చేయలేదు, వీళ్ళు చక్కగా చేయలేదు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనే మాట ఏ ప్రజల్లోనూ లేదు సార్. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక చరిత్ర. నిజంగా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే చరిత్రలో నిలిచిపోయారో అంతే ఎత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే సార్, నాకు బేసికల్ గా సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే ఈయన బట్టి కాదు, చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు సినీ ఫీల్డ్ ఎవరు ఉండరు. కానీ ఈయనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, గడికొక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట, ఇంకో మాట, గుంటూరులో ఒక మాట, విజయవాడలో ఒక మాట, వైజాగ్లో ఒక మాట. మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చున్నట్లయితే మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నిజంగా మీలో ఆ బాధ, లేకపోతే ఆ ఆవేదన, ఆ ఉక్రోషం, మైకుల మీద పట్టుకొని అరిచిన ఆవేదన ఇవాళ మీకు పదవి వచ్చినప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు అని అంటే, అయితే మీరు పదవుల కోసం వచ్చి ఉండాలి, లేదంటే ప్యాకేజీల కోసం అన్నా వచ్చి ఉండాలి. అంటే జనాలు అంటుంది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్నటిదాకా నేను కూడా అనుకోలేదు సార్. అప్పుడు నిజంగా వస్తే అసలు 2 చోట్ల ఓడిపోయారు కదా, ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు గెలిస్తే చేస్తారేమో అనుకున్నాను. ఇప్పుడు ఏం చేసే ప్రసక్తి అయితే ఏమీ లేదు. ఆ కాషాయం గప్పుకొని ఇంకా మత రాజకీయాలను తీసుకొని వచ్చేసి ఏది పడితే అది మత రాజకీయం తీసుకొని వచ్చారు అంటే రాష్ట్రంలో అది వాళ్ళకి చివరి ప్రభుత్వం అని అనుకోవాలి. ఇది చాలా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం సార్. భారతదేశం ఏంది సార్, అన్ని మతాల సమ్మేళనాలు సార్, ఎవరికి రైట్ లేదు సార్. నువ్వు క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది, అందరం తిరుగుతాం. సనాతన ధర్మం అని ఏం ఆ సనాతన ధర్మంలోనే నువ్వు కూడా శూద్రుడివి అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పాపం ధర్మం కోసం చక్కగా తెలియనట్టుంది. ఊరికే కాషాయం కప్పుకొని నేను మెట్లు కడిగేస్తాను, చేసేస్తాను అని అంటే, బొట్లు పెడతాను అని అంటే, ఇవాళ ఎంతమంది మీరు చేసిన తప్పిదాలకి బొట్లు పెట్టాలి సార్? ఎంతమంది ఆడపిల్లలకి చేయాలి సార్? ఎంతమంది సుగాలి ప్రీతులు వచ్చారు సార్? మీరు మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే, మీరు అంత ఘోరంగా ఎలక్షన్ ముందు మాట్లాడారు
కాబట్టి. లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. లోకేష్ బాబు గారు నా రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ విషయంలో ఆయన కోసమే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం చెప్పారు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఊగిపోయారు కదా మైక్ పట్టుకొని. ఇవాళ ఏమైపోయారు? నాకు తెలిసి ఇంకా కే పాల్ గారు నయం సార్, తప్పు అనకూడదు కానీ ఆయన ఒక విజనరీ. మొత్తం అన్ని కంట్రీలా సార్, అన్ని కంట్రీల్ని పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆయన కథ అయింది. ఆయన ఎవరనేది పెద్ద పెద్ద ప్రెసిడెంట్లతో ఆయన సార్ ఆయన చాలా చేశారు సార్. కేపాల్ గారిని మనం తప్పు పడతాం కానీ ఆయన్ని కూటమి ప్రభుత్వం చాలానే వాడుకున్నారు కదా. కేపాల్ గారిని విడోస్ కి పెన్షన్స్ అప్పుడు ఎవరు ఇచ్చారు సార్? ఎంత ఫండ్ వచ్చేది సార్ అప్పటి నుంచి? అప్పుడు ఎంతమంది జనాలకి న్యాయం చేశారు సార్? ఇప్పుడు ఆయన ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని రానివ్వండి పోనివ్వండి స్టాండ్ తీసుకొని ఉన్నాడు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బూడిగేం చేస్తున్నారు ఇంకొక పార్టీకి? మీ నాయకత్వాన్ని నమ్మితే మీ నాయకుల్ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు పక్క పార్టీ వాళ్ళందరూ.